హనుమంతుడు భక్తిలో పవిత్రతకు చిహ్నం, శౌర్యంలో ప్రబలుడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన అడుగులు ఇప్పటికీ భూమిపై కనిపిస్తున్నాయంటే నమ్మగలరా? ఇది కేవలం భక్తి కాదు, శాస్త్రజ్ఞులకే షాకింగ్గా మారిన రహస్యం. మనం నమ్మే పురాణం నిజంగా జరిగినదేనా? ఈ వీడియోలో చూసేద్దాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు దగ్గర గిరిజన ప్రాంతంలో ఉన్న ఓ కొండపై 18 అడుగుల వృత్తంలో ఒక పాదరేఖ కనిపిస్తుంది. స్థానికులు దీన్ని హనుమంతుని అడుగుగా పిలుస్తున్నారు. పాదరేఖ ఆకారం, దాని చుట్టూ ఉన్న రాళ్లలో గల ఒత్తిడి మార్పులు పరిశీలించేందుకు కొన్ని వర్సిటీల శాస్త్రజ్ఞులు వెళ్లారు. అయితే ఇది సహజంగా ఏర్పడినది కాదని, ఓ భయంకరమైన బలం కలిగిన ఆధారం కావచ్చని వారు చెబుతున్నారు. ఇది ఒక్కటే కాదు, శ్రీలంకలోని రుమసల పర్వతం వద్ద ఓ పెద్ద గుహ ఉంది. స్థానికులు చెబుతున్న కథ ప్రకారం హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నాడట. అదే గుహ ఇప్పుడు హనుమాన్ కేవ్గా పర్యాటక ప్రదేశంగా మారింది. అక్కడ గోడలపై కనిపిస్తున్న కొందరు వానర హ్యూమనాయిడ్ ఆకృతులు, వృక్షాలపై గీసిన గుర్తులు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి. కళింగ యూనివర్సిటీ, విశ్వభారతి విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఈ అంశంపై భౌతిక విశ్లేషణలు చేస్తున్నాయి. చంద్రగిరి హిల్స్ వద్ద కనుగొన్న 11 అడుగుల ఫుట్ ప్రింట్స్ ను 3D స్కానింగ్ చేసిన తర్వాత అది ఒక జెయింట్ హ్యూమనాయిడ్ ద్వారా పడినదని తేలిందట. అయితే ఇది నిజంగా హనుమంతుడిదా లేక ఇతర పురాతన జాతుల ఆధారం కావచ్చా అనే విషయం మాత్రం ఇంకా ఆరా తీస్తున్నారు. పురాణాల ప్రకారం వాల్మీకి రామాయణం, రుద్రయామల, బ్రహ్మాండ పురాణంలో హనుమంతుడు చిరంజీవిగా ఉండడం స్పష్టంగా ఉంది. అంటే ఆయనను మరణం తాకదు, కాలానికి అతీతంగా జీవించే శక్తి ఉందని చెబుతారు. హిమాలయాల్లోని గంధమాదన పర్వతం వద్ద సద్గురు, వివేకానంద వంటి మహాత్ములు ధ్యానం చేసినప్పుడు ఒక శక్తివంతమైన వానర రూపం దర్శనమిచ్చిందని అనుభవాలు పంచుకున్నారు. ఒరిస్సాలోని కొండ చెరువు అనే గిరిజన గ్రామంలో ఓ ఆశ్రమవాసి ఇటీవల ధ్యానంలో హనుమంతుడి దర్శనం కలిగినట్టు చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఒక 12 అడుగుల పొడవు గల వానర రూపం దగ్గరికి వచ్చింది. కళ్ళలో జ్వాలలు, గుండె నిండా శాంతి. అది మామూలు దైవ దర్శనం కాదు, జీవంగా ఉన్న శక్తి. దీంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ స్థానికులు ఆ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. వాస్తవానికి ఇలాంటి ఫుట్ ప్రింట్స్ లేదా ఆకృతులు కనుగొనడం అన్నిటికీ శాస్త్రీయ కారణాలు ఉండవచ్చు. నిజానికి హనుమంతుడు బ్రతికే ఉన్నాడా అంటే ఈ ప్రశ్నకు శాస్త్రజ్ఞులు ఏం చెప్పనవసరం లేదు. ఎందుకంటే హనుమంతుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని భక్తుల హృదయాల్లో మాత్రం స్పష్టమైన నమ్మకం ఉంది. అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తాడు. అందుకే పండితులు రోజు పూజలో హనుమాన్జీకి నమస్సు చెబుతారు. ఆయన్ను ప్రతిరోజు ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆయనే భక్తి, శక్తి, నిజాయితీకి ప్రతీక. హనుమంతుడి జాడ ఇంకా మిగిలే ఉందా? అది భవిష్యత్తులో బయటపడుతుందా? అసలు మనం నమ్ముతున్నవి నిజమేనా? ఇలాంటివి తెలుసుకోవాలంటే వెన్నెల వినోదం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.